జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాస్ హనుమంతునాయుడు ఆదేశాల మేరకు మండల నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినటువంటి తెలంగాణ ఈరోజు అదే ఆధారంగా మల్దకల్ మండలంలో గద్వాల నియోజకవర్గంలో బాస్ హనుమంతనాయుడు గారి ఇన్ఛార్జి ఆదేశాల మేరకు మల్దకల్ మండలంలో ఈరోజు జెండా ఆవిష్కరించడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కార్యక్రమాల వల్ల వచ్చినటువంటి తెలంగాణ ఈరోజు ఏర్పడడం చాలా సంతోషంగా ఉంది. 10 ఏండ్ల తెలంగాణ పరుగులు పెట్టించిన మహానుభావుడు కేసీఆర్ అయితే ఇవాళ 2.5 సంవత్సరాలకే పడకేసి పండబెట్టినటువంటి కాంగ్రెసు, ఇది నేలకి ఒరిగిపడ్డ నావలాంటి పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రజా ఆదరణ లేదు. మొన్న చూసినాం, మొలకలు వచ్చినాయి, ఒడ్లు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్. ఈ రైతాంగానికి రైతు బంధు ఇవ్వలేక ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా కూడా కేసీఆర్ హాయంలో రైతులకంతా కూడా మేలు జరిగింది. కేసీఆర్ హాయంలోనే రైతాంగం కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అన్ని కులాల, సబ్బండ కులాల వర్గాలకు కూడా కేసీఆర్ ప్రభుత్వంనే న్యాయం జరిగింది. అటువంటి ప్రభుత్వం మళ్ళీ రావాలి, మళ్ళీ కావాలని కూడా ఈ గద్వాల నియోజకవర్గంలో మల్దకల్ మండలంలో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కష్టం తొలగిపోవాలంటే ఈ త్వరలోనే ఈ కాంగ్రెస్ పార్టీకి చెరమోగితం పాడే విధంగా అందరూ కూడా సహకరించాలి. రైతాంగానికి అంతా కూడా తెలుసు, పల్లెల్లో, మారుమూల గ్రామాలలో అన్నీ కూడా మేము కేసీఆరే కావాలి, మళ్ళీ రావాలి, సారే రావాలి అని కూడా సంతోషం ముక్త కంఠంతో కూడా రైతాంగం అంతా కూడా ఉన్నది. దానికి అంతా కూడా అదేవిధంగా స్పందన ఇదే విధంగా ఇంకా 2 సంవత్సరాలు చూపించి ఈ కేసీఆర్ గారిని మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకునే విధంగా అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.